హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు వీడియోలో టమోటా చారు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టమోటా చారు ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మసాలా టైప్లో అయితే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఒట్టి చారే ఉంటే చాలండి, వేసుకొని ఏదైనా సైడ్ డిష్కి నాన్ వెజ్ తినేవాళ్ళు ఏదైనా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకునే విధానము: 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు దంచుకోవాలి. రోల్ లేని వాళ్ళు చిన్నది మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులో కూడా వేసేయండి. ఒక ఇంచు కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి అండి, పచ్చిది వేసుకోకూడదు. వేసి మెత్తగా పౌడర్ లాగా అయితే దంచేయాలి. తర్వాత ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం వేసేయాలండి. వెల్లుల్లి ఎక్కువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడాను. ఈ విధంగా చారు పొడికి మొత్తం దంచుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు దంచి వేయడం వల్ల చారు అనేది బాగా మంచి టేస్ట్ ఉంటుందండి. చారుకి పొడి అయితే దంచాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించేసి చారు సరిపడా, అదే అండి రసానికి సరిపడా పాత్ర అయితే పెట్టుకోవాలి. పాత్ర పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. రసంలో ఎక్కువ ఆయిల్ వేస్తే బాగుండదండి, మన చేతికి నోటికి అంటుకుంటూ ఉంటుంది జిడ్డు జిడ్డుగా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేయండి. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు నల్లకొట్టి వేయండి. ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసేయండి. చిన్న సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా, ఒక్కటి వేయండి చాలు, ఎక్కువ వేసుకోవద్దు. ఫ్లేవర్ కోసము బాగుంటుంది డిఫరెంట్గా. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయితే సరిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. 1/2 కేజీ టమోటాలు వేయాలండి. ఒక టమోటా చారు కదా, టమోటాలు మాత్రం వేయాలి. కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలండి. బాగా మెత్తగా అయిపోవాలి. సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే పచ్చి కరివేపాకు వేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి. మూత పెట్టడం వల్ల తొందరగా మనకు సాఫ్ట్ అయిపోతుంది టమోటా. తొందరగా కూడా చేసేసుకోవచ్చు. ఇలా కొంచెము మెత్తబడింది కదా, ఇప్పుడు గరిటెతో అలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అలా గరిటెతోనే నల్లకొట్టామంటే తొందరగా ఉడికిపోయి వేగిపోతుంది. మనకు ఇది వేగేలోపు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి. ఇంకోసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, తేమ అనేది ఎక్కడా లేదు. ఆ విధంగా అయితే మగ్గించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో కారపొడి అండి. మనము దంచేటప్పుడు ఎండుమిరపకాయ వేయలేదు కదా, మీకు కావాలంటే ఎండుమిరపకాయ జీలకర్రతో పాటు దంచుకోండి, లేదంటే ఇలా కారపొడి అయినా వేసుకోండి, కొంచెం వేసుకోండి. తర్వాత కారపొడి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత దంచిపెట్టిన జీలకర్ర, మిరియాలు, కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు వేసి దంచాం కదా, ఆ పౌడర్ అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడర్ వేసిన వెంటనే ఇల్లంతా గుమ్మాలిచ్చిపోతుందండి సువాసనతో. భలే ఉంటుంది, మీకు అర్థమైపోతుంది చారు ఎలా ఉంటుందనేసి. ఇది వచ్చేసి రసం పౌడర్ అండి, బయట నుంచిదే. ఇది మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే కొంచెం బాగుంటుంది. 2 వేసామంటే. 1/2 టీ స్పూన్ అయితే రసం పౌడర్ వేసింది. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత చింతపులుసు, పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజు నానపెట్టుకొని ఉంచుకొని మొత్తం బాగా పిసికేసి ఆ నీళ్ళన్నీ వేసేయండి. చేత్తోనే ఫిల్టర్ చేయండి, మన చింతపండు అనేది పడదు. మీకు పులుపు కారానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. చాలామంది పులుపు తింటారు, కొంతమంది కరెక్ట్గా వేసుకుంటారు. మీకు సరిపడా అయితే వేసుకోండి. మా వదిన అయితే నీళ్ళు అయితే వేసింది. నీళ్ళు వేసిన తర్వాత కొత్తిమీర, చారులో కొత్తిమీర వేస్తే భలే ఉంటుంది కదా, కొత్తిమీర వేసేసి బాగా ఒకసారి పిసికేయండి. ఫ్లేవర్ మొత్తం చారుకు పడుతుంది. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పొంగు అనేది ఈ విధంగా వచ్చినప్పుడు
చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనము హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుంటే పొంగి కింద పడిపోతుంది. అలా పొంగి కింద పడకుండా చూసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకోండి. రసం అనేది 2 రోజుల పాటు ఉన్నా కూడా బయటనే పాడవదు. అలా ఉడికించడం వల్ల మనము మసాలాలు వేసాం కదా, రసం పౌడరు, టమోటాలు ఇవన్నీ బాగా ఉడికి రసం అయితే మంచిగా తయారవుతుంది. అందుకనేది 3 నిమిషాల పాటు ఉడికించాలి చారుని ఎప్పుడైనా కూడా. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. 3 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఈ టమోటా చారులోకి బోటి ఫ్రై, చికెన్, మటన్ ఫ్రైలు బాగుంటాయి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.